ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఫిబ్రవరి 21వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 21వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఎంతో తెలివితేటలతో ఉండబోతుంది. అంతేకాకుండా పనిలో కాసింత పనిభారం, ఒత్తిడిని సహజంగానే తగ్గించుకుని మీరు మీ వ్యక్తిగత వ్యవహారాల మీద మరింతగా ఆసక్తిని కనబరుచుకోగలుగుతారు. మరింత అప్రమత్తంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. మానసికంగా ప్రశాంతతను పొందే విధంగా మీకు ఇష్టమైన వ్యక్తులతో గడపడం కానీ, మీకు ఇష్టమైన వ్యవహారాలను చక్కబెట్టుకోవడంలో కానీ కాసింత సమయాన్ని కూడా మీరు కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో అద్భుతంగా మీరు చక్కటి నిర్ణయాలతో ఈరోజు బయటపడే అవకాశం లభిస్తుందండి. మీ యొక్క మానసిక ప్రశాంతతకు మీరు తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలను కూడా తీసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత వ్యవహారాలు వాటి నిర్వహణలో కూడా మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. అంటే మీపై ఆధారపడే వ్యక్తుల విషయంలో మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవటం కానీ, వారికి కావలసినవన్నీ మీరు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవటంలో కానీ, ఇట్లాంటి వ్యవహారాల మీద మీరు మరింతగా చొరవ చూపిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మానసికంగా అది మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలను ఏర్పాటు చేసుకోగలుగుతారండి. ఏవైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో వాటిని రెట్టింపు చేసుకోవడం కానీ, ఆదాయాన్ని మరింతగా మెరుగుపరుచుకోవటం కానీ, చక్కగా ఆదాయం వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకుంటూ ఆయా దిశల్లో మీ ప్రయత్నాలు చేయటం కానీ, మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయిని వెనక్కి తెచ్చుకోవటంలో చక్కటి లాభాలతో తీసుకురావటం కానీ, సమయానికల్లా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు వస్తూ మీ చేతికి డబ్బు అందడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఆర్థికంగా కూడా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. ఖర్చులు మిశ్రమంగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అంటే అటు ఎక్కువ ఉండవు, అలా అని ఇటు తక్కువ ఉండవు. మధ్యస్థంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఏది అవసరమో వాటి మీద ఆలోచించుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ, మిగతా వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ మీ చేతుల్లోనే ఉంటుందండి. అట్లాంటి నిర్ణయాలను మరింత తెలివితేటలతో తీసుకోవటం వల్ల మీ యొక్క రూపాయి ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా నిల్వ రూపంలో ఉంచుకోవడం కానీ, పొదుపు రూపంలో ఉంచుకోవటం కానీ, పెట్టుబడుల రూపంలో భవిష్యత్తు కోసం పెట్టుకోవడం కానీ, ఇట్లాంటి జాగ్రత్తలను కూడా తీసుకోగలుగుతారండి. అన్ని వ్యవహారాలను కూడా తెలివితేటలతో జరుపుకోగలుగుతారు. అద్భుతంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడంలో ముందంజలో ఉండగలుగుతారండి. ఏ విషయాన్ని కూడా వాయిదా వేయటం కానీ, రేపు చూసుకుందాంలే లేదా ఈరోజు నాకు ఖాళీ లేదు, సమయం లేదు అని అనుకోవడంలో గానీ, నిరాసక్తిని చూపించడం గానీ, ఇట్లాంటివి లేకుండా మరింత ఆసక్తితో ప్రతి విషయాన్ని కూడా అతి జాగ్రత్తగా మీరే దగ్గరుండి ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో మీరు ముందంజలో ఉండగలుగుతారు. అద్భుతమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తెలివితేటలకు సంబంధించి ఈరోజు మరింత మెరుగైన స్థితిలో మీరు ఉండగలుగుతారండి. అంటే ముందుగా భవిష్యత్తులో రానున్న విషయాల మీద కూడా ఈరోజు మీరు చక్కటి నిర్ణయాలను తీసుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. అంటే ముందు చూపుతో వ్యవహరించే అవకాశం మీకు ఉంటుంది. అటువంటి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఎవరైనా మీ వద్దకు మేలు కోరి, సహాయం కోరి ఎవరైనా వస్తే వారికి లేదనకుండా, కాదనకుండా, వారిని బాధ పెట్టకుండా మీకు చేతనైనంతలో ఎంత చేయగలరో అంత ఆర్థిక సహాయం కానీ, మాట సహాయం కానీ చేసి పంపించడంలో కానీ ముందంజలో ఉండగలుగుతారండి. అంతేకాకుండా మీకంటే చిన్న వ్యక్తులు, మీ అవసరం పడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి చక్కగా మీరు అవసరానికి వారిని ఆదుకోవడంలో కానీ, వారికి సలహాలను ఇవ్వటంలో కానీ, వారికి ముందు చూపుతో అన్ని విషయాలలోనూ అవగాహన కల్పించటంలో కానీ, మీ వంతు పాత్రనైతే మీరు ఈరోజు నిర్వర్తించుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. వారి మనసుల్లో కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాన్ని ఇస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, లేదా వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, లేదా బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, అట్లాంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉండబోతుందండి. ఎలాంటి
నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా అమలుపరిచే క్రమంలో మీరు చక్కగా ముందంజలో ఉండగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా అందరి మద్దతు పొందే విధంగా అందరిని మెప్పించుకుంటూ చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల యొక్క సలహాలను తీసుకోవటం, పెద్దల యొక్క ఆశీస్సులను తీసుకుంటూ ముందుకు ప్రతి అడుగు వేయటం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అయితే మీరంటే గిట్టని వారు కానీ, లేదా మీ పనులు అంటే మీరు వారికి పోటీగా ఉంటున్నారని ఎవరైనా భావించినా, అట్లాంటి వ్యక్తులు కొంతవరకు మీ పట్ల నిరాసక్తిని చూపించడం కానీ, లేదా మిమ్మల్ని కొంచెం తక్కువ చేసినట్లు మాట్లాడటం కానీ, ఇట్లాంటి వ్యవహారాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. వాటిని మాత్రం మీరు ఏమాత్రం పట్టించుకోకుండా, వాటిని మీరు మనసులో పెట్టుకోకుండా, మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని బాధ్యతాయుతంగా మీరు ముందుకు తీసుకువెళ్ళటం వల్ల, వారి వల్ల మీకు పెద్దగా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. మీ పనులు కూడా చకచకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాల్లోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు ప్రతి అడుగు ముందుకు వేయటం చేయటం వల్ల మీరు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసి సంతోషంగా మీరు అనుకున్న విధంగా రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీ పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాలను చూడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా చక్కటి పెట్టుబడులను పెట్టుకుంటూ, మీరు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. చక్కటి ఆలోచనలతో కొంత పనిభారం ఒత్తిడి సహజంగానే తగ్గించుకుంటూ బాధ్యతలన్నిటిని సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా భాగస్వాములతో చర్చించడం కానీ, వాటి కోసం చక్కటి సలహాలను తీసుకోవటంలో కానీ, మీకు మరింతగా ఆనందం, సంతోషం కలిగే విధంగా ఉండబోతుందండి. చక్కగా అనుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగాను, ఆనందంగాను చక్కగా ఆదాయాన్ని సంపాదించుకొని గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో లాభాలను చూడగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెళకువలను పాటించగలుగుతారు. మీరు ప్రతి ప్రణాళిక వేసుకున్న వాటినన్నిటిని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక నిపుణులైన వారి యొక్క సలహాలను కూడా కొన్ని కొన్ని విషయాలలో తీసుకుంటూ వాటన్నిటిని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. కోరుకున్న స్థానంలో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే, స్త్రీలకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు మానసిక సంతోషం పొందే విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. చక్కటి నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. శ్రేయోభిలాషుల సలహాలను కొంతవరకు తీసుకోగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా మీ బాధ్యతలన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకొని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని, కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి ప్రణాళికను కూడా చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా సకాలంలో మీరు అన్ని విషయాలలోనూ ముందంజలో ఉంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉంటూ, మీ యొక్క భాగస్వామితో ప్రతి నిర్ణయాన్ని చర్చిస్తూ, వారు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ, మీకు చక్కటి సలహాలను అందిస్తూ, ఇద్దరి మాట ఒకటే కాసింత ఏకాంత సమయంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటూ, మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా 10 మందికి మేలు చేసే విధంగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలతో చక్కగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గానీ, తోటకూరని గానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.